హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, రీతూ చౌదరి భర్త ఏదైతే 700 కోట్లకు పైగా ల్యాండ్ స్కాములు చేశారని చెప్పి గత 2 రోజుల నుంచి కూడా మీడియాలో చాలా భారీ ప్రచారాలైతే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే, ఈ కేసులో ఇంకా కొత్త నిజాలు కూడా బయటపడుతున్నాయి. అదేంటి అనంటే, ఇప్పటి వరకు చూసుకుంటే చిమ్మకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి రీతూ చౌదరి భర్త. అయితే ఇతనికి ఎటువంటి సంబంధం అనేది పూర్తిగా లేదు. అంటే ఈ స్కామ్‌లో ఏ1 కింద తినైతే రాడు. తినని అడ్డం పెట్టుకొని మెయిన్‌గా కీలకంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో సునీల్ రెడ్డి, ఆయన మెయిన్‌గా జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అయిన కేఎన్ఆర్ గాని, మెయిన్‌గా వైఎస్ భారతి గారికి సంబంధించిన అనుచరులు, ఆయన పిఏలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సమక్షంలో ఈ స్కామ్ అనేది జరిగింది. దానికి ఎదరగా ఉన్నది మెయిన్‌గా చిమ్మకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరి అనేటట్టు చాలా బలమైన ఆరోపణలైతే వస్తున్నాయి. యాక్చువల్‌గా ఈ ఆరోపణలు ఏవైతే వచ్చినాయో అంటే 700 కోట్లకు పైగా దొంగ రిజిస్ట్రేషన్‌లు జరిగి స్కాములు జరిగాయని చెప్పి మెయిన్‌గా ఆ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మా సింగ్ ఒక కంప్లెయింట్ ఇవ్వడం జరిగిందో, ప్రభుత్వం తరపు నుంచి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన నేపథ్యంలో ప్రత్యేకించి కూడా కొన్ని కీలకమైన ఆరోపణలైతే వస్తున్నాయి. ఈ 700 కోట్లకు పైగా ఇంకా భారీగా జరిగాయని చెప్పి అవినీతి ఆరోపణలైతే ఉన్నాయి. అయితే ఈ ధర్మా సింగ్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని మెయిన్‌గా విజయవాడ గుణదల రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా ఇవన్నీ కూడా జరిగాయి. ఆ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి లింక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకే రోజు జరిగాయని చెప్పి కొన్ని ఆరోపణలైతే వినపడుతున్నాయి. అయితే ఇక్కడ ఈ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మా సింగ్‌ని బెదిరించి, భయపెట్టి తనని చంపేస్తామని చెప్పి భయపెట్టి తన ద్వారా కూడా ఈ రిజిస్ట్రేషన్‌లన్నీ కూడా చేయించారని చెప్పి బలమైన ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. అయితే తనని కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అవన్నీ కూడా దొంగ రిజిస్ట్రేషన్‌లు వాళ్ళే చేయించి, ఆ ధర్మా సింగ్‌ని బెదిరించి, భయపెట్టి, ఇబ్బంది పెట్టి తన మీదే మళ్ళీ ఇంకొక అవినీతి ఆరోపణలు చేసి, తనే భారీ స్థాయిలో అవినీతి చేస్తున్నాడని చెప్పి తన మీద ఒక అలిగేషన్ అనేది తీసుకొచ్చి తనని ఉద్యోగంలో నుంచి పక్కకు తప్పించడం జరిగింది. అయితే ఈ ఉద్యోగంలో నుంచి ఈ ధర్మా సింగ్‌ని ఎప్పుడైతే తప్పించారో తన మీద ఒక సీఐడీ ఎంక్వైరీ అయితే వేయడం జరిగింది. ఆ సీఐడీ ఎంక్వైరీలో కీలకంగా చూసుకుంటే ఆయన విచారణలో ప్రత్యేకించి కూడా నన్ను ఇలా బెదిరించి, భయపెట్టి పలానా వ్యక్తి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అయిన కేఎన్ఆర్ గాని, మెయిన్‌గా జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడైన సునీల్ రెడ్డి గారు గాని, మెయిన్‌గా ఈ చిమ్మకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి, రీతూ చౌదరి అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా నన్ను భయపెట్టి రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్నారు. కానీ వీళ్ళ పేరు మీద చేయించారు. వీళ్ళు బినామీలు, అసలైన వ్యక్తులు ఈ సునీల్ రెడ్డి, కేఎన్ఆర్ అనేటట్టు చెప్పడం జరిగింది. ఈ స్కామ్‌లో రీతూ చౌదరి కూడా చాలా కీలకమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రీతూ చౌదరిని అడ్డం పెట్టుకొని హనీ ట్రాప్ కూడా చేశారు. హనీ ట్రాప్ చేసి భారీగా మనీ మాఫియా అనేది జరిగింది. దానికి కీలకంగా రీతూ చౌదరి ఉందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అసలు హనీ ట్రాప్ అంటేనే అమ్మాయిని అడ్డం పెట్టుకొని డబ్బులు గుంజడం. మరి రీతూ చౌదరిని అడ్డం పెట్టుకొని ప్రత్యేకించి కూడా ఈ ఎనకాలన్న మెయిన్‌గా జగన్మోహన్ రెడ్డి పిఏ గారు గాని, జగన్మోహన్ రెడ్డి సోదరుడే గాని, ఇంకా కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఈ చిమ్మకుర్తి శ్రీకాంత్‌ని, రీతూ చౌదరిని అడ్డం పెట్టుకొని హనీ ట్రాప్ చేయడం, మెయిన్‌గా ఈ ల్యాండ్ స్కామ్‌లు అంటే దొంగ రిజిస్ట్రేషన్‌లు చేయడం జరిగిందని చెప్పి కొన్ని వివరాలైతే విజిలెన్స్ అధికారులైతే కనిపెట్టడం జరిగింది. ఈ విజిలెన్స్ అధికారుల ఎంక్వైరీలో చాలా కీలకంగా చూసుకుంటే పూర్తి ఆధారాలతో ఇప్పుడు ఈ కేసునైతే సీఐడీకి అప్పగించడం జరుగుతుంది. మరి సీఐడీ నుంచి కీలకంగా చూసుకుంటే ఇది భారీ స్థాయికి వెళ్ళిందనంటే ఖచ్చితంగా ఈడీ చేతిలోకి వెళ్తుంది. ఈడీ చేతిలోకి వెళ్ళిందనంటే వీళ్ళు జీవితాంతం కోర్టులు, జైళ్ళు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ అలిగేషన్ అనేది అయ్యింది. ఆల్రెడీ నిందితులు కూడా అరెస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు అందులో కీలకంగా చిమ్మకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి, రీతూ చౌదరి తమ వెనకాల ఉన్న అంటే వాళ్ళిద్దరి వెనకాల ఉన్న జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి సోదరుడు సునీల్ రెడ్డి గాని, మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధాన సాక్ష్యాధారుడు, నిందితుడి కింద ఉన్న రిజిస్టర్ ధర్మా సింగ్ పూర్తి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది. ఆయన పూర్తిగా సాక్ష్యాధారాలన్నీ బయట పెట్టిన తర్వాత ఇలా జరిగిందని చెప్పి చెప్పడంతో
ఇప్పుడు ఆ కేసునైతే సీఐడీకి అప్పజెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళడం జరిగింది. ఆయన సీఐడీ టీమ్‌కి అప్పగించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ రీతూ చౌదరి స్కామ్‌లో హనీ ట్రాప్ జరిగిందని చెప్పి వార్తలు ఏవైతే వస్తున్నాయో, అందులో ఎవరెవరు ఈ హనీ ట్రాప్‌లో మునిగిపోయారు, ఎవరెవరు నష్టపోయారు, ఎవరు ఎంత నష్టపోయారు, ఎవరెవరికి ఎటువంటి నష్టం జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా బయటకు తీసే విధంగా సీఐడీ అయితే ఎంక్వైరీ చేస్తుంది. ఖచ్చితంగా రీతూ చౌదరి ఆస్తుల మీద కూడా కొంత నిఘా పెట్టడం జరిగింది. ఎందుకనంటే గతంలో తనకి 'జబర్దస్త్‌కి' రాకముందు ఎటువంటి ఆస్తులైతే లేవు. 'జబర్దస్త్‌కి' వచ్చిన కొద్ది రోజుల్లోనే, అంటే కరోనా సమయం దాటిన కొద్ది రోజుల్లోనే ఆవిడకి ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం జరిగింది. లగ్జరీ కార్‌లు కొనుక్కోవడం జరిగింది. భూములు కొనుక్కోవడం కూడా జరిగిందనేటట్టు ఆరోపణలైతే వస్తున్నాయి. మరి ఖచ్చితంగా ఈ స్కామ్‌లో తను ప్రధాన నిందితురాలు కింద ఉన్నట్లయితే, హనీ ట్రాప్‌లో తను ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా జైలుకు వెళ్ళడం ఖాయం. ఇంకా పూర్తి ఆధారాలనేవి సీఐడీ నుంచి ఏ విధంగా వస్తాయి? వీళ్ళు జైలుకి వెళ్తారా? ఎళ్తే ఎన్ని రోజులు జైలు శిక్ష పడద్ది? సీఐడీయే కానీ, మెయిన్‌గా రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాది? ఈ కేస్‌ని ఏ విధంగా ఖచ్చితంగా సాల్వ్ చేస్తదనేది చూడాలి.